సార్ ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమా లేదా అంటే ఏం చెప్తారు? ఏదైనా ఒక రాష్ట్రానికి కావచ్చు, దేనికైనా కావచ్చు, ఒక రాజధాని, ఒక ఐకాన్ అనేది ఉండాలి. అది ప్రారంభించి మధ్యలో మళ్ళీ దాన్ని బ్రేక్ తుంచేసి అంటే అది ఏమైపోయిందంటే భవిష్యత్ తరాలకు ఏదైతే ఉందో ఆశాజ్యోతి అంటే ఇది ఇక్కడ మనము ఆ పేరు కోసమే కాదండి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఫలాలు మళ్ళీ తర్వాత తరాలకు చేరాలంటే ఒక రాజధాని అనేది ఉండాలి. ఈరోజు హైదరాబాద్ నిర్మాణం వల్ల బలమైన హైదరాబాద్ తయారవడం వల్ల ఆ రాష్ట్రానికి ఏదైతే తెలంగాణ ఉందో దానికి విపరీతమైనటువంటి ఆదాయం చేకూరుతుంది. నేను ఆ వ్యూలో అయితే చెప్పగలుగుతున్నాను, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి బలమైనటువంటి రాజధాని నిర్మాణం అయితే జరగాలంటుంది. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తుంది అంటూ చంద్రబాబు గారు చెప్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 3 రాజధానుల వల్లే అభివృద్ధి సాధ్యం అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అమరావతి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమా, లేదంటే 3 రాజధానుల వల్ల సాధ్యమా అంటే ఏం చెప్తారు? సో ఒకటైతే చెప్పగలండి, మనకున్న చిన్న ప్రాంతం ఇది, ఈ ప్రాంతానికి ఒక రాజధాని ఉంటేనే బాగుంటుందండి. 3 రాజధానులు అన్న పద్ధతి అది ఈ పొలిటికల్గా తీసుకున్నటువంటి నిర్ణయమే కానీ ఇది అభివృద్ధికి ఉపయోగపడేటువంటి నిర్ణయం అయితే కాదు. అయితే బాబు గారు ఏం చేయాలో అది చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని నిర్మాణం తన యొక్క శక్తి సామర్థ్యాలు ఉపయోగించి తన యొక్క యుక్తిని, తనకున్నటువంటి చదువు, లేదంటే అతనికి ఉన్నటువంటి దూరదృష్టి, లేదంటే విదేశీ స్థాయిలో అతనికి ఉన్నటువంటి ప్రపంచ విశ్వ దృష్టి ఏదైతే ఉందో దాంతో దాని నిర్మాణాన్ని చేస్తున్నారు. అదే సమయంలో తాను ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఇది ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో తనకు తిరుపతికి ఏం చేయాలో తాను చేస్తున్నాడు. అదేవిధంగా ఆ పక్క వైజాగ్ అది ఒక సీ పోర్ట్, అది ఆషామాషి కాదు. ఈ ముఖ్యంగా చైనాని ఎదుర్కోవడానికి ఉపయోగపడేటువంటి పోర్ట్ అదండి. దానికి కావాల్సినటువంటి సరంజామా, దాని చుట్టూ ఏం కావాలన్నది అతను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి చేస్తున్నాడు. కాబట్టి దానికి ఆయన అద్భుతంగా తీసుకెళ్తున్నాడు. దీంట్లో 3 రాజధానులు అనే పదము చాలా ఉపయోగం లేనటువంటి, అది ఒక రకంగా ఏంటంటే అజ్ఞానంతో కూడినటువంటి ఒక మాట అయితే అది అవుతుందండి. 3 రాజధానులు అన్నది దానికి ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఉన్నాయి, దానికి అది అభివృద్ధి చేస్తుంది. బాబు గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైనటువంటి అందులో అమరావతి అనేది మన పురాణాల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆ ఫ్లేవర్ ఉందో అది ప్రపంచ దేశాలకు కూడా, చుట్టుపక్కల ఉన్న సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా చాలా వాళ్ళకు మన పట్ల ఒక రకమైనటువంటి ఆ సోదరభావం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఎందుకు ఉండాలంటే ఏం చెప్తారు? అమరావతి అన్నది మనకు ఏ పక్క నుంచి తీసుకున్నా కూడా మధ్యస్థంగా ఉందండి. రెండోది వచ్చేసి ల్యాండ్ కూడా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే ఏ రాజధానికైనా కూడా అది దుర్భిక్షం అన్నటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడకూడదు. దానికి ముఖ్యమైనటువంటి వనరు ఏదైతే ఉందో వాటర్ అనేది దానికి అవసరం ఉంది. ఈరోజు మనం గమనించాము, ఆ రోజు జయలలిత గారు, మన పెద్దాయన ఎన్టీఆర్ గారు ఇద్దరు సహకారం లేకపోతే ఈరోజు మద్రాసు అన్నది ఎండిపోయి ఉండేది. అదేవిధంగా హైదరాబాద్ కూడా ఎండిపోయి ఉండేది. శ్రీశైలం నుంచి వాటర్ సప్లై చేయలేకపోయింటే హైదరాబాద్ కూడా ఎండిపోయి ఉండేది. మరి ఇక్కడ పుష్కలమైనటువంటి వాటర్ సదుపాయాలు ఉన్నాయి. ఇది బేసిక్ థింగ్ అండి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి ముఖ్యమైనటువంటిది వనరులు, దాంట్లో భూమి, అదేవిధంగా వాటర్. ఈ 2 లేకపోతే అది ఎప్పటికి కూడా అభివృద్ధి కాదు. అమరావతి అన్నది అన్ని రకాలుగా తీసుకుంటే అది చాలా ఉపయోగం అనేసి బాబు గారు కరెక్ట్ నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకునేసి ఆయన దూరదృష్టికి, స్ఫురద్రూపికి ఇది ఒక నిదర్శనం అని చెప్పగలను. ఓకే, 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలి అని భావించి నిర్ణయం తీసుకొని ఆయన కొన్ని పనులకు కూడా శ్రీకారం చుట్టి ఆ పనులను పూర్తి చేసే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత అధికార మార్పిడి జరిగింది. మార్పిడి తర్వాత వచ్చినటువంటి పాలకులు మాత్రం అమరావతిని నిర్లక్ష్యం చేశారు. దానివల్ల ఎన్నో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ చాలామంది భావిస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? కరెక్ట్ అండి. నేను హైయర్ ఎడ్యుకేషన్లో చాలా మందితో జర్నీలో కూడా కలుస్తుంటాను. ముఖ్యంగా ట్రైన్ జర్నీలో ఇట్లా చూసినప్పుడు కొంతమంది ఐఐటియన్స్ కల్చర్ వాళ్ళు ఈ యొక్క అమరావతిలో పెట్టుబడులు ఏదైతే 14-19 మధ్యలో విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టబడడం జరిగింది. దాంట్లో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా కొన్ని వేల కోట్లు పోసిన తర్వాత మళ్ళీ దానిని
1924 మధ్యలో ఆపబడడం వల్ల దానివల్ల ఎంత ప్రజాధనం దుర్యోగమైందంటే మళ్ళీ అంతే ధనాన్ని మనం వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి ఒక ద్రోహంగా అయితే నేను చెప్పగలను. ఈ 1924 మధ్య ఏదైతే రాజధాని ఆపడం జరిగి ఆ బిల్డింగ్లంతా నిర్వీర్యం చేయడం జరిగింది, ఆ ప్రజాధనం నిర్వీర్యం జరిగింది, సర్వనాశనం చేయడం జరిగిందంటే ఇది ప్రజాద్రోహం కిందకే వస్తుంది అనేది నేను చెప్పగలను. ఓకే, హైదరాబాద్ అనగానే అందరికీ హైటెక్ సిటీ గుర్తొస్తుంది. హైటెక్ సిటీ రూపకర్తగా చంద్రబాబు గారికి మంచి పేరు ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాగే అమరావతి కూడా డెవలప్ కాగలదా అంటే ఏం చెప్తారు? ఇది 1000% అండి. నేను చెప్పాను కదా, ఆయన ఒక విశ్వస్థాయిలో ఊహించేటువంటి అంటే ఆ కళలు కలిగినటువంటి వ్యక్తి, ఆ కళలను సాకారం చేసుకునేటువంటి వ్యక్తి అతను నారా చంద్రబాబు నాయుడు గారు. అంతటి వ్యక్తి అద్భుతంగా అది చేయడం అన్నది భవిష్యత్తులో కొనసాగించడం అన్నది అవన్నీ చేయడం అన్నది చాలా ఇదండి.